ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. మహాగణాధిపతయే నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ఎన్నో జన్మల పుణ్యఫలం, ఆ ఒక్క పుణ్యఫలం మనకు ఎంతవరకు సంప్రాప్తమవుతుందో అంతవరకు మనం చేసుకునేటువంటి పుణ్యకర్తువులు ఉంటూ ఉంటాయి. అందులో ప్రధానంగా మనం కొన్ని చెప్పుకుందాం. ఇప్పుడు జనవరి 10, 11, 12 తారీఖులలో ఓంకారం, ఉజ్జయిని క్షేత్రాలకు వెళ్ళి రావడం జరిగింది. అనంతరం అరుణగిరి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు 72 గంటలు శివరాత్రి ఉత్సవం చేసుకున్నాము. అనంతరం 6వ రోజు మళ్ళీ అరుణగిరి వెళ్ళి వచ్చాము. శోభకృతనామ సంవత్సర చివరి మాస శివరాత్రికి గోకర్ణం వెళ్ళి వచ్చాము. కరెక్ట్ అండి. ఇప్పుడేంటి విషయం అని అనిపించవచ్చు కదా. ఇప్పుడు ప్రధానమైన అంశం ఏమిటి అంటే, వచ్చే మాస శివరాత్రి చైత్రమాసం, వైశాఖ మాసం విధానం మనకు చెప్తున్నాను. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు పుష్కరాలు జరుగుతున్నాయి. అది కూడా ఓంకారేశ్వర క్షేత్రం, అమలేశ్వరుడు మనకి 12 జ్యోతిర్లింగాలలో ఒకరు. అందున అంతకు మించి విశేషం జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి వారి యొక్క విశేషమైన విగ్రహ రూపం కూడా అక్కడే నిర్మితమైనది. ఆ క్షేత్రమునందు నర్మదా నది, ఆ నర్మదా నదికి పుష్కరములు. 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి. కరెక్టేనండి. ఇప్పుడేంటి విషయం, అక్కడికి వస్తున్నా. ఈ పుష్కర సమయంలో సకల ప్రాణికోటికి ఉత్తమమైనటువంటి సద్గతులు లభ్యం కావాలి, రుణం అనేటువంటి మాట ఉండకుండా ఉండాలి అంటే దానికి గణపతే అధిపతి. అటువంటి గణపతికి 1,00,000 మోదకాలతో లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది మే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పుష్కరాలు జరిగేటువంటి సమయంలో లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది సంకల్పం చేయడం జరిగినది. మనం ఇంట్లో ఆర్చుకొని తీర్చుకొని జాగ్రత్తగా కూర్చుని 7, 8, 9 మొదలుపెట్టి చేసుకుంటున్నాం. సూర్యోదయాత్ పూర్వం లక్ష్మీ గణపతి హోమం పూర్తయిపోవాలి. అది దాని యొక్క విధానం. అలానే ఇప్పుడు 1,00,000 మోదకాలతో లక్ష్మీ గణపతి హోమం చేయటము అంటే, ఎన్ని లక్షల లక్ష్మీ గణపతి జపం చేస్తే, ఎన్ని లక్షల లక్ష్మీ గణపతి మంత్రం తర్పణ చేస్తే 1,00,000 మోదకాలతో మేము హోమం చేస్తున్నాం అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే 1,00,000 జపం చేస్తే దశాంశం ఒక 10,000 తర్పణ చేయాలి. 10,000 తర్పణ చేస్తే అందులో దశాంశం 1,000 హోమం చేయాలి. అంటే 1,000 హోమం చేయాలి అని అంటేనే మనం 1,00,000 జపం చేయాలి. అటువంటిది 1,00,000 మనం హోమం చేస్తున్నాము అని అంటే, గడచిన 6 మాసాల నుండి సుమారుగా ఒక 16 లేక 17 మంది విప్రోత్తములు కలిసి ఈ లక్ష్మీ గణపతి మహామంత్రం ఎంతగా అనుష్ఠానం చేశారు అనేటువంటిది ఎవరికి వాళ్ళే గమనించుకోవాల్సిన విషయం. అందున మనకు ఓంకారం, అమలేశ్వరుడు, ఓంకారేశ్వరుడు ఇద్దరూ కూడా ఒకే చోట ఉండటం విశేషం. అదే సమయంలో మనకు మాస శివరాత్రి కూడా రావటం, ఆ మాస శివరాత్రి కూడా ఈ యుగాది ఏదైతే కనుక క్రోధినామ సంవత్సర చైత్రమాసం ఉన్నదో అందులో ప్రప్రథమమైనటువంటిది. మళ్ళీ అది ఎంత అరుదుగా వస్తుంది అనేటువంటిది ప్రదోష వేళ, ఎంత అరుదుగా ఇటువంటివన్నీ కలుస్తాయి అనేటువంటిది భగవంతుడి యొక్క కృప అలా ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు.
పూర్వం మనం చెప్పుకున్నాం, ఈ యుగాది నుంచి యావత్ భారతానికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, బంగారం ధరలు ఏ స్థాయిలో అందుకుంటున్నాయి, ధాన్యము ఏ స్థాయిలో అది రేట్లు పెరుగుతున్నాయి, సామాన్యమైన మానవుడు ఏ స్థితికి వెళ్ళబోతున్నాడు, ఎన్ని కష్టాలు అనుభవించబోతున్నాడు అని చెప్పి వాటి నుండి ప్రతి ఒక్కరూ బయటపడేందుకు వీలుగా ఎన్నో రకాల క్రియలు మనం చేస్తూనే ఉన్నాం. కొన్ని యోగోధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ, కొన్ని యోగాలు అనేటువంటివి అలా మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఆ యోగాన్ని మనం పట్టుకున్నామా అదృష్టవంతులం, పట్టుకోలేదా అది ఒక రకమైన అదృష్టమే. పట్టుకోని అదృష్టం అది, పట్టుకునే అదృష్టం అది. మనం పట్టుకోవటం వేరు, మనల్ని పట్టుకోవటం వేరు. అమ్మవారు మనల్ని పట్టుకోవాలి అని అంటే మనం ఎంతగా ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడ మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి ఆ యోగాన్ని మనం తీసుకోవాలి. ఆ యోగాన్ని మనం పట్టుకోగలిగితే దాన్ని మించినటువంటి మహద్యోగం ఇంకోటి ఉండదు మనకు. కనుక మే 1 నుంచి 12వ తారీఖు వరకు బృహస్పతి యుక్తంగా వచ్చేటువంటి నర్మదా పుష్కరాలు. అంటే దీని గురించి ఎందుకంటే అంత వివరంగా చెప్పాలి అనొచ్చు. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా అంటే 6. జ్యోతిష్య విధానంలో 6 అంటే శత్రుస్థానం. మనం ఎవరికైనా జాతక చక్రం చూసినప్పుడు అందులో 6వ స్థానంలో కనుక ఏదైనా గ్రహాలు ఉంటే కొంచెం భయపడతాం. అరే 6వ స్థానంలో ఈ గ్రహం ఉంది, ఇతని జాతకం ఏమవుతుంది, ఇతని పరిస్థితి ఏమవుతుంది ఏంటి అని. 6 అంటే శత్రుస్థానం. అలాంటి శత్రు అనేటువంటి పదం లేకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది? శత్రుస్థానం అన్నారు కదండి, బాగానే ఉంది. షట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంటే మనం నెగిటివ్ మాత్రమే తీసుకుంటాం, పాజిటివ్ని మనం తీసుకోలేం. 6 అంటే శత్రుస్థానము అన్నాం. శత్రుస్థానానికి అర్చన చేయడం ఏంటంటే మీకు వెంటనే ఆలోచన వస్తుంది. అదే 6 అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, షణ్ముఖుడు. షట్కర్తిక ఆమఖ్య యోగం వహంతి అంటాం. అంటే మనం ఏదైనప్పటికీ కూడా ఒక నెగిటివ్ని తీసుకున్నంత వేగంగా పాజిటివ్ని మనం తీసుకోలేం. మన ఆలోచనలు అక్కడితో ఆగిపోతూ ఉంటాయి. కనుక తెలుగు అనేటువంటిది ఎంతమందికి తెలుస్తుందో అంతమందియు కూడా ఏమాత్రం అవకాశం ఉన్న 1,00,000 మోదకాలు, ఆ 1,00,000 మోదక లక్ష్మీ గణపతి హోమమునందు ఒక ఇటికిరాయో, ఒక ఇసగరేణువో, ఒక నెయ్యో, ఒక మోదకమో, ఒక గరికో ఏదో ఒకటి తమ నుంచి సమర్పణ చేసుకొని రుణం అనేటువంటిది ఏదైతే మనకు అనుజన్మంగా వెంటాడుతూ వస్తుందో ఆ రుణం అనేటువంటిది ఇకపై అరుణంగా మారేటట్టుగా, ఇక రుణం లేదు అని మారేటట్టుగా జరిగేటువంటి అద్భుతమైన యొక్క మహాకృతువులో ప్రతి ఒక్క మనిషి కూడా పాల్గొనగలరు. గంగా నర్మదా అనేటువంటిది చాలా విశేషమైనది చెప్పి అందరికీ తెలుసు. అదేంటంటే నర్మదాకి విశేషం మేము ఎక్కడ చూడలేదండి. ఓ అఘాయిత్యం కూలా నర్మదా బాణలింగం, నర్మదా బాణలింగం అని అనుకుంటూనే ఉంటాంగా. ఏ శివాలయం చెప్పినా అది నర్మదా బాణలింగం అంది అంటాం. నర్మదా అంటేనే శివుడు. ఇప్పుడు మన లోపల శివలింగం ఉంది, అది నర్మదా బాణలింగం. నర్మదా అంటేనే శివుడు. గంగా అంటే పార్వతి కదా, నర్మదా అంటేనే శివుడు. అంటే ఇక్కడ సాక్షాత్తు ఈశ్వరుడికే పుష్కరం. అంటే ఈ శివలింగాలన్నీ అందులోంచి వస్తాయి మనకి బయటికి. నర్మదా బాణలింగం అంటే ఆ నర్మదా నది నుంచే శివలింగాలు బయటికి వస్తున్నాయి. అటువంటి ఆ నదికే పుష్కరం. ఆ నది ఎక్కడ ఉంది? ప్రధానమైన క్షేత్రం ఓంకారం అమలేశ్వరం. ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరు పక్క పక్కన ఉండే విశేషమైన క్షేత్రం. ఆ క్షేత్రమునందు 1,00,000 మోదక లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు పుష్కర సమయంలో ప్రధానంగా చేయ సంకల్పం జరిగింది. యథాశక్తిగా ధర్మాన్ని అనుసరించి 11 రూపాయలు కూడా కట్టచ్చు, ఎవరు కాదనరు. ఏ వగ్గు స్వాధ్యాయ ధర్మేణ, మనం ఏదైనా చేస్తుంటే అది మనకు ధర్మమేనా అని అనిపించాలి. అలా ధర్మంగా యథాశక్తిగా మీరందరూ కలిసి ఆ ఒక్క మహాకర్తువును ముందుకు నడిపించగలరు. అలానే అక్కడికి ఎవరైనా వస్తారు అన్న చక్కగా రావచ్చు. ఆలయానికి నదికి కాలినడక దూరంలో సత్రము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 24 గదులతో సత్రాన్ని కూడా
తీసుకోవడం జరిగింది. ఎందువల్లనంటే ఎవరో ఉంటారు అంటే నేను 10 రోజులు అక్కడ ఉండి స్వామివారి సేవ చేసుకోవాలనుకుంటున్నానండి, వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలి కదా. ఎంతమంది వచ్చినా భోజనం కూడా అందరికీ తృప్తిగా పెట్టాలి. అందులో పుష్కరం కూడా ఉంది అక్కడ. ఎంతోమంది పితృ కార్యక్రమాలకి వాటికి వీటికి వస్తూ ఉంటారు, భోజనం దొరక కూడా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కడుపున భోజనం కూడా ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశ్యంతో ఈ 2 అక్కడ మహాక్షేత్రంలో ప్రారంభం చేయడం సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి 50 మంది కూడా జాగ్రత్తగా గమనించుకొని అర్థం చేసుకొని ఆ ఒక్క మహాకర్తను ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అశేషమైన భక్తుజనులందరికీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఆశీస్సులతో స్వస్తి శ్రీ చాంద్రమానేన చైత్ర బహుళ అష్టమి బుధవారము అనగా 1వ తారీఖు 5వ నెల 2024 ఉదయం 9:41 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల ఓంకారేశ్వర జ్యోతిర్లింగమునందు నర్మదా నదీ తీరములో ఒక విశేషమైన కార్యక్రమం సంకల్పం చేశాము. భారతీయ శంకర పీఠం అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారి సౌజన్యంతో మా యొక్క ఆధ్వర్యంలో 1,00,000 మోదక మహాలక్ష్మీ గణపతి యాగము, అలాగే శతరుద్ర హవనము, శతచండీ హవనము, చండీ సప్తశతి హవనము అంటే శతచండీ హవనం అంటారు అట్లా, అలాగే మహాన్యాసపూర్వకంగా 365 నర్మద బాణాలకి ప్రతినిత్యము కూడా మహాలింగార్చనకు చేసినట్లుగా ఆవరణ పూజాపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలని విజయవాడ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మన తెలుగువారి భక్తులు అందరి సహకారముతో ఈ మహత్తరమైన కార్యక్రమం సంకల్పం చేశాము. ఈ కార్యక్రమం ఎందుకనగా గణపతికి లక్ష్మీ గణపతి స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి ఒక మాట చెప్పారు. అష్టచక్ర స్ఫురన్మూర్తి అష్టద్రవ్య హవిప్రియ అని చెప్పిన ఒక మాట ఉందండి, గణపతి సహస్రనామంలో చెబుతారు. అలాగే లక్షాధీశ ప్రియాధారో లక్షధార మనోమయ చతుర్లక్ష జపప్రీతో చతుర్లక్ష ప్రకాశిత చతురాశీతి లక్షాణం జీవానాం దేహ సంస్థిత కోటి సూర్య ప్రతీకాశో కోటి చంద్రాంశు నిర్మల అని గణపతి సహస్రనామంలో ఒక విశేషమైనటువంటి స్తోత్రం ఉంది, ఒక వాక్యం వస్తుందండి. అంటే 1,00,000 సార్లు గణపతిని గనక ప్రీతిగా గనక మనము భక్తితో గనక అర్చన చేస్తే ఆయన ప్రీతి చెంది ఎటువంటి విఘ్నాలున్నా తొలగింపజేస్తాడట. అటువంటి గణపతికి 4 లక్షల జపాన్ని యాగ సమయంలో మనం లక్ష్మీ గణపతి మహామంత్ర జపం చేస్తూ లక్ష్మీ గణపతి స్వామివారికి యథాశక్తిగా చతురావర్తి తర్పణం చేస్తూ, అలాగే 44,444 సార్లు ఆయనకి చెవితి 4వ చతుర్థి తిథి చాలా విశేషమైంది. ఆ చతుర్థి నాడే మనం వినాయక చవితిని ఆచరిస్తాం. ఆయన అనేక విఘ్నాలు పొంది పార్వతీ అమ్మవారు ఆయన్ని చక్కగా బిడ్డగా కాపలా పెట్టుకుంటే శివుడు ఆ కైలాసంలోకి ప్రవేశించిన సమయంలో పిల్లవాడు అడ్డం పడితే గౌరీపుత్రుడిగా ఆ గౌరీ యొక్క తల్లి యొక్క శక్తి చేత శివుడిని ఆపగలిగాడు. మరి శివుడి యొక్క శక్తిని అప్పటికి ఇంకా పొందలేదు ఆయన. అప్పుడు ఆయన శిరస్సుని ఖండించి ఆ తర్వాత మళ్ళీ ఏనుగు ముఖంతో గల ఒక గజాసురుడు యొక్క శిరస్సును పట్టుకువచ్చి పిల్లవాడికి పెట్టి గజాననుడు అని చెప్పి పెట్టుకుంటూ ఆయనకి దేవతల యొక్క శక్తిని ధారపోసి నీలాపనిందులు కలగకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేక దేవతల శక్తిని ధారపోశారు. అప్పటి నుంచి ఆయనకి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు. అందుకే గణపతి సామాన్యమైన దేవత కాదు, చాలా విశేషమైనటువంటి దేవత కనుక ఆయనకి ప్రీతిగల కార్యక్రమం మనం ఏమి చేసినా మనకి చక్కగా అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. కనుక ఈ కలియుగంలో మనకి అనేక రకాల ప్రతిబంధకాలు ఉంటూ ఉంటాయి. అవి ఏ మేరకు ఉన్నాయో
ఆ యొక్క సమస్యని బట్టి మనము మన యథాశక్తిగా మేము ఆచరించేటువంటి 1,00,000 మోదకం అంటే ఉండ్రాళ్ళు, అలాగే ఇందాక అవధాని గారు చెప్పినట్టుగా గోధుమ కొబ్బరి పొడితో పాకంలో వేసి ఉండలు చేసి వేయటం, అట్లాగే బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు చేయటం, అలాగే లడ్డూక ప్రియాయ నమః అని కూడా మనకు సహస్రనామంలో వస్తుంది కనుక ఆ లడ్డూలు, అలాగే అటుకులు, బెల్లము, తేనె, చెరుకు, పడిగ బెల్లం, జామ పళ్ళు, చెరుకు ముక్కలు, ఇటువంటి ద్రవ్యములు, అష్టద్రవ్య హవి ప్రియాయ నమః. హవి అంటే హవిస్సు, హోమం. ఆ గణపతికి 8 ద్రవ్యాలు విడివిడిగా పెట్టుకొని ఆవు నేతితో అగ్నిహోత్రం ద్వారా 1,00,000 సార్లు ఈ మోదకాన్ని 44,444 సార్లు మనం గనక ఈ జపంతో పూర్వకంగా చతురావత్ తర్పణం చేసి ఈ హవనం చేసినట్లయితే గణపతి సంతోషపడి మనకి ఎటువంటి ప్రతిబంధకాలున్నా లోకక్షేమాన్ని ఇచ్చి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి సకాలంలో వర్షాలు కురిపించి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మంచి సద్బుద్ధిని ప్రసాదించి ఆ యొక్క అశేష భక్తజనాలందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం మేము నర్మదా తీరంలో కేవలం నర్మదా నది చూడటం చేతనే అనేక పాతకాలు పోతాయట. గంగా నది అమ్మవారు ఎంత విశేషమో నర్మదా తల్లి కూడా బ్రహ్మచారిణిగా ఉండి శివుడి యొక్క శ్వేతబిందువు చేత నర్మదగా ఉండి ఆ తల్లి బ్రహ్మచారిణిగా ఉంది గనక ఆ నర్మదా బాణములు కూడా ఆ నదిలో దొరుకుతాయి. శివలింగాలు కూడా స్వయంకృతంగా అక్కడ స్వయంగా సంభవిస్తూ పుడుతూ ఉంటాయి. అటువంటి చోట మనము ఇంతటి మహత్కరమైన కార్యక్రమం మళ్ళీ ఇంకొకసారి చెప్తూ ఉన్నాను. చైత్ర బహుళ అష్టమి బుధవారము మే 1 ఆ రోజు 1:04 బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించే శుభ సమయంలో పుష్కరుడితో పాటు పితృదేవతలు కూడా సార్ధత్రికోటి దేవతలు, త్రికోటి అంటే 3 కోట్ల మంది, దాంట్లో సగం మంది బృహస్పతి వారు ఎక్కడికి ప్రవేశిస్తే వాళ్ళు కూడా ఆ దేవతలు కూడా బృహస్పతితో పాటు బయలుదేరి వచ్చేస్తారట. వాళ్ళతో పితృదేవతలు కూడా ఉంటారు. కనుక ఇక్కడ ఆ సార్ధత్రికోటి దేవతల ప్రత్యక్ష సమక్షంలో మనం అక్కడికి వెళ్ళి ఆ నదీ తీరంలో నదిని చూస్తూ ఈ యొక్క యాగాన్ని 9 రోజుల పాటు అంటే మే 1 బుధవారం ప్రారంభమై 9వ తారీఖు గురువారం నాడు మధ్యాహ్నం 1:04 మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం పూర్తి చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా ఉదయం మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచన, రక్షాబంధన, దీక్షాధారణ, పంచగవ్య ప్రాసన, అఖండ స్థాపన, ఆ తర్వాత యాగశాల ప్రవేశం చేసి మధ్యాహ్నం 1 అందరం కూడా పుష్కర స్నానం ఆచరించి ఆ తర్వాత అగ్నిమథనాన్ని చేసి యజ్ఞశాలలోకి ప్రవేశించి 2:30 సమయంలో యజ్ఞాన్ని ప్రారంభం చేసి 6:30 వరకు యజ్ఞం ప్రారంభం చేసుకుని ఆ రోజు 6:30తో పూర్తి చేసి మరునాడు నుంచి అక్కడ ఉన్న కాలాన్ని బట్టి మాకున్న సమయాన్ని బట్టి ఉదయం 6 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు రోజు 8 గంటలు తగ్గకుండా రోజు 12,000 తగ్గకుండా ఈ యొక్క ఉండ్రాళ్ళని వేస్తూ మంత్రపూర్వకంగా 27 మంది స్మార్త వేద పండితులతో అన్నవరపు ద్రవతమూర్తి అవధాని గారు, అలాగే నా పేరు అరవపల్లి బుచ్చిరామయ్య శర్మ, నేను ఇద్దరము సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని సంకల్పించాము. అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషమైన మీ యొక్క సంకల్పాన్ని మాకు అందజేసి మీ యొక్క యథాశక్తిగా మీ యొక్క ధన వస్తు రూపేణ మీ శక్తి కొలది సమర్పించి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలుగుతారని, ఇది మాటిమాటికి చేసేటువంటిది కాదు గనక ఎంతో వ్యయ ప్రయాసాలతో మేము తలపెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే అన్నవరపు మూర్తి గారి యూట్యూబ్ ద్వారా కానీ, భారత శంకరపాఠం పీఠం వారి ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్లో కానీ ఆ యూట్యూబ్లో కానీ కార్యక్రమాన్ని వీక్షించండి. రాలేనటువంటి వాళ్ళు, వచ్చేటువంటి వాళ్ళు తప్పకుండా వచ్చి ఆ నదీ స్నానం ఆచరించి పితృదేవతల్ని సంతృప్తి పెట్టి, అలాగే మేము చేసేటువంటి బ్రాహ్మణ అన్న సంతర్పణకి కూడా మీ యొక్క ధన వస్తు రూపేణ సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ లక్ష్మీ గణపతయే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.